నమస్కారం సిటీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై బీఆర్ఎస్ అధినేత ఫోకస్. మాగంటి సునీత విజయం కోసం కేటీఆర్, హరీష్ రావుతో కేసీఆర్ సమాలోచనలు. ఇంద్రకీలాద్రిపై కనువిందు చేసిన గాజుల అలంకారం. 5 లక్షల గాజులతో దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ. పోలీస్ విచారణకు హాజరైన టీటీడీ మాజీ చైర్మన్ భూమన. సంరక్షణశాలలో గోవుల మరణంపై కొద్ది నెలల క్రితం పలు ఆరోపణలు. ఆందోళన రోడ్ల మరమ్మతులపై మంత్రి దామోదర్ సమీక్ష. పనులు శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ నేతలు అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతలకు మార్గనిర్దేశం చేయనున్నారు. మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన ఈ స్థానంలో ఆయన సతీమణి మాగంటి సునీత పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. నామినేషన్ల పరిశీలన పూర్తయిన నేపథ్యంలో బుధవారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కలిసి మాట్లాడారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, కొత్తగా పార్టీలో చేరికలు, ప్రచార వ్యూహం తదితర అంశాలను ఇద్దరూ కేసీఆర్ కు వివరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఎన్నికల గడువు దగ్గర పడుతున్నందున ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని సూచించినట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నందున ఆ ప్రభావం ఉప ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇకపై ప్రచారం, పోలింగ్ రోజు వ్యూహం, బూత్ మేనేజ్మెంట్ వంటి అంశాలపై ముఖ్య నేతలకు కేసీఆర్ స్వయంగా దిశానిర్దేశం చేయనున్నారు. ఇందులో భాగంగా గురువారం ఎర్రవల్లి నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు, కీలక నేతలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో గోవుల మరణంపై కొద్ది నెలల క్రితం పలు ఆరోపణలు చేశారు. ఈ విషయమై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఎస్వీ యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు విచారణకు హాజరు కావాలని భూమన కరుణాకర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఆయన చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని కోరారు. ఈ నేపథ్యంలో భూమన కరుణాకర్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున దాదాపు 3 గంటల సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని స్కూటీపై ప్రయాణిస్తున్న 2 వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటన మల్కాపూర్ గేట్ సమీపంలో జరిగింది. స్థానికులు మరియు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం మృతులు వికారాబాద్ జిల్లా యాలాల మండలం పగిడాల గ్రామానికి చెందిన సల్మాన్ మరియు వడ్ల రవిగా గుర్తించారు. వీరు హైదరాబాద్ లో ఉద్యోగం నిమిత్తం గ్రామం నుంచి స్కూటీపై బయలుదేరి వెళ్తుండగా మల్కాపూర్ గేట్ వద్ద ప్రమాదానికి గురయ్యారు. అటుగా ప్రయాణిస్తున్న వాహనదారులు వెంటనే చేవెళ్ల పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు ప్రయాణిస్తున్న స్కూటీకి నెంబర్ ప్లేట్ లేదని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాద వార్త తెలియడంతో మృతుల స్వగ్రామమైన పగిడాలలో విషాద ఛాయలు అలముకున్నాయి. భక్తుల పాలిట కొంగు బంగారమైన విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారు ఈ రోజు భక్తులకు అత్యంత ప్రత్యేకమైన గాజుల అలంకారంతో దర్శనమిచ్చారు. అమ్మవారిని సుమారు 5 లక్షల అందమైన గాజులతో అలంకరించారు. ఈ అద్భుతమైన అలంకారం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు కన్నుల పండుగగా భావించారు.
అలంకారం పనులు ప్రారంభించడానికి ముందు దేవస్థానం మరియు వేదిక కమిటీ ఆధ్వర్యంలో విధి విధానాల ప్రకారం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రత్యేక గాజుల అలంకారంతో అమ్మవారి దర్శనం నిన్న రాత్రి 11 గంటలకే ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచి ఈ మనోహరమైన రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఇంద్రకీలాద్రి పర్వతం ఈ రోజు భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. గాజుల తర్వాత తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరియు ఆందోళన శాసనసభ్యులు దామోదర్ రాజనరసింహ నియోజకవర్గ పరిధిలోని రోడ్ల నిర్మాణం, మరమ్మతుల పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. సంగారెడ్డిలోని తన నివాసంలో సంగారెడ్డి, మెదక్ జిల్లాల పంచాయతీరాజ్, ఆర్ఎండ్బీ శాఖల ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి ఈ సమావేశం నిర్వహించారు. ఆందోళన నియోజకవర్గ పరిధిలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణ పనులు, ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల పనులను శరవేగంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న రోడ్ల పనులు, కొత్త అంగన్వాడీ భవనాల నిర్మాణం, వివిధ పాఠశాలల్లో టాయిలెట్ బ్లాక్స్ నిర్మాణ పనులపై చర్చించారు. మండల కేంద్రాల నుండి గ్రామాలకు వెళ్లే కనెక్టింగ్ రోడ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం సంగారెడ్డి జిల్లా రహదారులు అండ్ భవనాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి కీలకమైన గార్లపల్లి, అజ్జమర్రి బ్రిడ్జ్ నిర్మాణ పనుల పురోగతిపై చర్చించారు. సేవే పరమాధర్మం అనే లక్ష్యంతో ఏనుగు సుదర్శన్ రెడ్డి చైర్మన్ గా ఉన్న వైఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎదిలాబాద్ గ్రామంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకే ఒక ప్రత్యేక ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ వారి సౌజన్యంతో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అన్ని వ్యాధులకు సంబంధించిన నిపుణులైన డాక్టర్ల బృందం గ్రామానికి వచ్చి ప్రత్యక్షంగా పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం అవసరమైన రోగులందరికీ మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశారు. గ్రామ ప్రజల ఆరోగ్యం, వారి కుటుంబాల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన ఈ సువర్ణ అవకాశాన్ని అందరూ తప్పక వినియోగించుకోవాలని ట్రస్ట్ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గట్టగల రవి, సింగిల్ విండో డైరెక్టర్ చందుపట్ల ధర్మారెడ్డి, గట్కేసర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మేకల పద్మారావు, చందుపట్ల జీవన్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ పిట్టల శ్రీశైలం, బట్టే లక్ష్మణ్, యుగంధర్, డాక్టర్ పృథ్వీ మరియు వైఎస్ఆర్ ట్రస్ట్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. बीपी गोली इनपुट बीपी गोली ఒకటే సార్ టెల్ మై
లివర్కి బాగా ఉంటుంది, ఇటువంటి ఉండొద్దు. ఇంకో విషయం అన్నగారు చెప్పింది ఏంటంటే, మనకు పైనుంచి ధనవంతుల నుంచి ఆ నీళ్లు అన్నీ కలిసి ఏది జూబ్లీ బంజారాయిల్స్ అక్కడ నుంచి అన్ని నీళ్ళలో కలుషితమై, తర్వాత ఇటు నుంచి ఇండస్ట్రియల్ అంతా కలుషితమై మన ఎల్లాది మీదకేనే పోతాయి. దానివల్ల గ్రౌండ్ వాటర్ కలుషితంతో ఇటువంటి కెమికల్స్ చాలా. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మన కట్కేశ్వర్ మండలంలో ఉన్న హైదరాబాద్ గ్రామంలో మూసీ పర్వత ప్రాంతమైనందుకు ఇక్కడ చాలామంది అంటే దీర్ఘకాలిక వ్యాధుల మీద అవగాహన లేక ఎంతోమంది వ్యాధిగ్రస్తులై చాలామంది ఆర్థికంగా లేకపోతే కుటుంబ సభ్యులను నష్టపోతూ ఉన్నారు. కాబట్టి మా ఈ వైఎస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక క్యాంపు అంటే ముఖ్యంగా క్యాన్సర్పై అవగాహన పెంచడం, దానికి స్క్రీనింగ్ టెస్ట్ చేయడం, ఇతర డాక్టర్లు అంటే కళ్ళ డాక్టర్, పళ్ళ డాక్టర్లు, జనరల్ ఫిజిషియన్ అంటే మా పృథ్వీ గారికి ఈ గ్రామస్తులు హైదరాబాద్ గ్రామస్తులు కావడంతో తన వంతు సహకారాలు అందిస్తారని చెప్పి ముందుకు వచ్చిన వారికి మా హైదరాబాద్ గ్రామ పెద్దల సహకారంతో ఈరోజు ఈ క్యాంప్ నిర్వహిస్తా ఉన్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరి అవగాహన కల్పించడం, సంబంధించిన ఇది వ్యాధి నిర్ధారణ అయినట్లయితే మేము వాళ్ళకి సాధ్యమైనంత వరకు ఉచితంగా లేకపోతే కొంచెం ఆర్థికంగా భారం కాకుండా ఉండే ఉద్దేశంతోనే ఈ క్యాంపు నిర్వహిస్తూ ఉన్నాం. క్యాంపులో చాలామంది పాల్గొంటూ ఉన్నారు. ఇంకా కూడా హైదరాబాద్ గ్రామస్తులు ముఖ్యంగా తెలియజేసేది గ్రౌండ్ వాటర్ కానీ ఎయిర్ పొల్యూట్ అయింది. ఎందుకంటే ఈ పారిశ్రామిక నుంచి విష కాలుష్యం వలన ఈరోజు వాటర్ కానీ ఎయిర్ కానీ అంతా చెడిపోయి ఉన్నది. కాబట్టి ఈ గ్రామంలో అత్యధికంగా ఈరోజు పశువులు కానీ పండించిన పంటలు కూడా విషంతో నిండిపోతూ ఉన్నది. కాబట్టి మనం అందరం అవగాహన కల్పించుకొని మంచిగా అంటే సొంతంగా మనం కూరగాయలు పండించుకోవడమా లేకపోతే దాని మీద ఇంకా డాక్టర్లు చెప్పిన సలహాలు సూచనలు తెలుసుకొని అన్ని రకాలుగా బాగుండాలి అనే ఉద్దేశంతోనే ఈ క్యాంపుల ద్వారా కొంతలో కొంతైనా సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీనికి మీడియా వారు కూడా మాకు బాగా సపోర్ట్ చేసిండ్రు. ప్రజలు కూడా దీని మీద అవగాహన పెంచుకొని హైదరాబాద్ గ్రామంలో అన్ని రకాలుగా అంటే వాళ్ళు సంబంధించిన చర్యలు ఏవైతున్నాయో తీసుకుంటారని నేను డాక్టర్ల సూచన మేరకు తెలియజేస్తూ నాకు ఈరోజు ఈ సేవ చేసే కార్యక్రమం మా ట్రస్ట్కు నిరంతరం మేము హైదరాబాద్ గ్రామం అంటే నాకు ఒక అత్యధికమైన అంటే ప్రేమ ఉన్న గ్రామం కాబట్టి ఏ కార్యక్రమం తీసుకున్నా ఇక్కడ నుంచి చేస్తాం. మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరికీ ప్రత్యేకంగా మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం. హైదరాబాద్ గ్రామంలో మన ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో వైఎస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ క్యాన్సర్ నిరోధిక క్యాన్సర్ స్క్రీనింగ్ సదస్సు మరియు అవగాహన సదస్సుని మా క్లినిక్ని ఈరోజు ఏర్పాటు చేసిన వైఎస్ రెడ్డి ట్రస్ట్ తరఫు నుంచి ఇది ఒక సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ గ్రామస్తులకు తెలియజేస్తూ, ఇది ఒక క్యాన్సర్కి సంబంధించింది కాబట్టి క్యాన్సర్ అనేది మామూలుగా 2వ స్టేజ్, 3వ స్టేజ్, 4వ స్టేజ్లో తెలుస్తుంది. ఈ స్క్రీనింగ్ వల్ల పేషెంట్కి స్క్రీనింగ్ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి, క్యాన్సర్కి సంబంధించి గర్భసంచికి సంబంధించి రొమ్ముకు సంబంధించింది కానీ, తర్వాత మన ఇక్కడ మూసీ పరాయత ప్రాంతంలో ఉన్నందుకు ఏమైనా బ్లడ్కి సంబంధించింది కానీ, లివర్కి సంబంధించింది కానీ, తర్వాత ఇక్కడ కామన్గా వచ్చేది ఆల్కహాల్ మరియు టొబాకో ఎక్కువగా సేవిస్తారు కాబట్టి లివర్కు మరియు బకల్ మ్యూకోజా అంటే ఓరల్ క్యాన్సర్లు, స్మోకింగ్ ద్వారా లంగ్ క్యాన్సర్లకు స్క్రీనింగ్, ఈ అల్ట్రాసౌండ్, మ్యామోగ్రఫీ, ప్యాప్స్మియర్, చెస్ట్ ఎక్స్రే, దీని ద్వారా క్యాన్సర్కి సంబంధించిన ఏమైనా లక్షణాలు ఉన్నాయా ఆ టెస్టుల్లో ఎలాగైనా మనము తెలుసుకోవాలా, దాన్ని ఇక్కడనే నివారించవచ్చు లేదా ట్రీట్మెంట్కి ఫర్దర్గా తీసుకుపోయి దీనికి బెస్ట్ ట్రీట్మెంట్ని అందించవచ్చు అని ఈ ప్రెస్ మీట్ ద్వారా ఉన్న యొక్క ప్రోద్బలంతో వైఎస్ రెడ్డి ట్రస్ట్ ద్వారా మన హైదరాబాద్ గ్రామంకి ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు ఆకస్మికంగా ఆర్టీసీ బస్సు సర్వీసులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నసరుల్లాబాద్ మండలం దుర్కి శివార్లోని ఎస్ఆర్ఎన్కే కళాశాల నుంచి గురుకుల వసతిగృహ విద్యార్థుల విద్యాభ్యాసం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులో వారు ప్రయాణించారు. పోచారం శ్రీనివాసరెడ్డి మరియు కాసుల బాలరాజు విద్యార్థులతో కలిసి బాన్సువాడ జూనియర్ కళాశాల వరకు బస్సులో ప్రయాణించి ఈ సందర్భంగా విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకాడు మండలంలో సముద్ర అలల ఉధృతి ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. తుపిలిపాలెం తీర ప్రాంతంలో బంగాళాఖాతం దాదాపు 50 అడుగుల మేర ముందుకు చొచ్చుకొచ్చింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా సముద్రంలో అలలు సాధారణ కంటే భారీగా ఉధృతంగా ఎగిసిపడుతున్నాయి. తీరం కోతకు గురవుతోంది. అలలు వేగంగా గ్రామాలకు చేరుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించిన జిల్లా యంత్రాంగం మరియు రెవెన్యూ అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. తీరానికి సమీపంలో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే అప్రమత్తం చేసి వారికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. రాబోయే 24 గంటల్లో అల్పపీడన ప్రభావం కొనసాగే అవకాశం ఉన్నందున తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సంక్షేమ హాస్టల్లో విద్యను అభ్యసిస్తున్న బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని, కిడ్నాప్ కేసు కూడా పెట్టాలని, విద్యార్థులకు భద్రత కల్పించాలని కోరుతూ సిపిఐ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రాజమండ్రి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు, మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పి లావణ్య మాట్లాడారు. సంక్షేమ హాస్టల్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన చాలా సిగ్గుచేటన్నారు. సంక్షేమ హాస్టల్లో బాలికలకు రక్షణ కొరబడిందని అన్నారు. ప్రతి మహిళా సంక్షేమ హాస్టల్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు భద్రత, ఆడవాళ్ళకి భద్రత, మహిళలకు భద్రత, మహిళలకు భద్రత, స్టూడెంట్స్ భద్రత, గర్ల్స్ భద్రత, సేవ్ గర్ల్స్, సేవ్ గర్ల్స్, సేవ్ గర్ల్స్, సేవ్ గర్ల్స్, సేవ్ గర్ల్స్, సేవ్ గర్ల్స్, మహిళలకు భద్రత, మహిళలకు భద్రత, సంక్షేమ హాస్టల్ సీసీ కెమెరాలను, సీసీ కెమెరాలను, సీసీ కెమెరాలను, సీసీ కెమెరాలను, సీసీ కెమెరాలను. గోదావరి జిల్లా రాజమహేంద్రవరం గణేష్ చౌక్ ఎదురుగుండా సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహం 1 హాస్టల్లో చదువుతున్న ఒక మైనర్ బాలికను ఇప్పటికీ మీరందరూ పేపర్ చూసి ఉంటారు, రేప్ చేయడం జరిగింది. దీనిపై ఒక ఉన్నత స్థాయి విచారణతో పాటుగా మేము మహిళా సమాఖ్య నాయకురాలు లావణ్య, రాంబాబు గారు, కొండలరావు గారు నాయకత్వంలో మొత్తం హాస్టల్స్ కి అలాగే హాస్పిటల్కి వెళ్లి చూశాం. జిల్లాలో ఉన్న ఏ ఒక్క హాస్టల్, మహిళా హాస్టల్ దగ్గర సీసీ కెమెరాలు లేవు. అర్ధరాత్రి ఎవరన్నా దుకాణాలు వచ్చినా ఏం జరిగినా ఒక్క సీసీ కెమెరా లేదు. కనీసం నడి రోడ్లో ఉన్న హాస్టల్స్ కూడా సెక్యూరిటీ గార్డ్స్ లేని పరిస్థితి మనకు కనపడుతుంది. అసలు ఆ అమ్మాయి ఎందుకు బయటకు వెళ్లింది? దీనికి నిర్లక్ష్యం వహించిన హెచ్డిబోల్ను నిన్న రాత్రి కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఆమెనే కాకుండా రాజమండ్రి ఏఎస్డబ్ల్యూఓ ఎవరైతే ఉన్నారో అతని యొక్క నిర్లక్ష్యం అనేది మనకి కనపడుతుంది. ఆయన్ని కూడా సస్పెండ్ చేయాలని కోరుతున్నాం. అంతేకాకుండా ఎవరైతే బాధితురాలు ఉందో
వెంటనే ఆ దోషుల్ని శిక్షించి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్న అన్ని సంక్షేమ హాస్టల్స్ లో భద్రత పెంచాలి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, బాధ్యులైన వారిని శిక్షించాలని కోరుతూ ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపడుతున్నాం. మరోపక్క తునిలో కూడా చూసే ఉంటారు. అందుకని మేము ఒకటే కోరుతున్నాం, కేంద్రమే ఒక మానవ వనరుల శాఖ మొత్తానికి ఎడ్యుకేషన్ చేయాలి, అందరినీ అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరింపు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఏఎస్పీ పైన రోహిత్ కుమార్ చౌదరి పైన ఆయన చేసిన వ్యాఖ్యలపైన మీరేం ఖండిస్తారు? మనకు నిన్న పోలీస్ కమెమరేషన్ డే అక్రాస్ ద కంట్రీ అక్టోబర్ 21 అబ్జర్వ్ చేయడం జరిగింది. సో పోలీస్ కమెమరేషన్ డే అంటే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినటువంటి పోలీస్ వారి త్యాగాన్ని మనము స్మరించుకోవాలా, అండ్ వాళ్ళ ఫ్యామిలీస్కి మేము కూడా మీతో పాటు ఉంటామని ఒక ధైర్యం చెప్పే ప్రోగ్రామ్. సో అలాగే అక్రాస్ కంట్రీ కూడా ఈ ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయడం జరిగింది. అనంతపురంలో కూడా మేము ఈ ప్రోగ్రామ్ని చేయడం జరిగింది. సో ఒక డిపార్ట్మెంట్ ప్రాణాలని పణంగా పెట్టి ఎప్పుడు కూడా ఒక చిన్న ట్రాఫిక్ నుంచి పట్టి ఒక మేజర్ కెలామిటీ వరకు ముందుండి ప్రాణాలని కూడా పణంగా పెట్టి పనిచేస్తారంటే అది పోలీస్ డిపార్ట్మెంట్. సో ఇట్లాంటి కమెమరేషన్ డే రోజున ఒక బెదిరింపు ధోరణంతో, దూషించడంతో, దుర్భాషలాడుతూ, ఒక ఇండివిజువల్ గా టార్గెట్ చేస్తూ ఒక నిజాయితీగా పనిచేస్తున్న ఒక ఆఫీసర్ గురించి మాట్లాడటం చాలా బాధాకరం. సో దీని గురించి మనము దీన్ని చట్టరీత్యంగా నేరం కూడా, అండ్ దీని గురించి మనము చట్టరీత్యంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మనము ఒక కమెమరేషన్ డేలో లాస్ట్ 1 year లో చూసినట్టయితే దాదాపుగా 12 నుంచి 12 మంది మా జిల్లాలో ప్రాణాలు కోల్పోయారు. సో కమెమరేషన్ డే టైంలో మనకు కుదిరితే 2 మంచి మాటలు, అండ్ మనం ఎలాగా పోలీస్ డిపార్ట్మెంట్ సేవలు ఎలాగా సొసైటీకి మంచి అవ్వడంలో, బాగా చేయడంలో ఎలాగా వాళ్ళ రోల్ ఏముంది, అండ్ వాళ్ళ త్యాగాలు ఏమి ఉన్నాయి, దాని గురించి మాట్లాడాలి తప్ప ఇలాగా బెదిరింపుతో, థ్రెటనింగ్ దీంతో అండ్ పర్సనల్ టార్గెటింగ్ చేయడం అనేది చట్టరీత్యంగా మనకు నేరం కూడా అవుతుంది. అండ్ దానికి తగినట్టు మనం చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. ప్రాణరక్షణ కోసం గన్ లైసెన్స్ ఇచ్చింటారు కదా సార్, మీతోనే కాదు గన్ మాతో కూడా అన్నారు. గన్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి ఏమన్నా సిఫారసు చేస్తారా? దాని గురించి కూడా మనం యాజ్ పర్ లీగల్ ప్రొవిజన్స్ ఆలోచించి దాని మీద కూడా మనం చట్టరీత్యంగా చర్యలు ఏబీ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.